హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రిషి వసుధార తిరిగి వచ్చాడని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా మహేంద్ర వసుధార రిజైన్ చేసి వెళ్ళిపోయాక కాలేజీలో జరిగిన విషయాలు చెప్తూ ఉంటారు. శైలేంద్ర చేసిన చిల్లర పనులు, దేవయాని చేసిన కుట్రలు, మను వెళ్ళిపోవడం అన్నీ చెప్తూ ఉంటే మీరిద్దరూ వచ్చాక ఇక అంత హ్యాపీ అని చెప్పి అంటే ఇంకా కాలేజీకి ఎటువంటి సమస్యలు రావని ఊపిరి పీల్చుకుంటాడు మహేంద్ర. అయితే వసుధార మాత్రం తాను ఎండీగా ఉండనని చెప్తుంది. ఇంకా మహేంద్ర షాక్ అవుతాడు. రిషి కూడా ఎందుకు అంత గట్టి నిర్ణయం తీసుకున్నావని చెప్పి అడుగుతాడు. ఇంకా వసుధార, నేను ఒక్కసారి ఎండీగా రిజైన్ చేశాను, నేను ఎండీగా ఉండను, ఇదే నా నిర్ణయం అని అంటే ఇంకా రిషి, నీ నిర్ణయం మార్చుకోవా, నేను అడిగినా మార్చుకోవా అని అంటే ఇంకా వసుధార, క్షమించండి సార్, నేను నా నిర్ణయం మార్చుకోను, నా భయాలు నాకున్నాయని చెప్పి అంటుంది. ఇంకా రిషి, ఏంటి పొగరుకు కూడా భయమా? రాజు పెళ్లి విషయంలో ఎంత ధైర్యంగా ఉన్నావు, నేను చనిపోయానని అంత నమ్మినా నువ్వు నమ్మలేదు. నేను రంగా అంటున్నా, నీ కళ్ళల్లో ఎలాంటి భయం చెక్కు చెదరలేదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడలేదు, ఇప్పుడు నీకేంటి భయం అని అంటే ఇంకా వస్తారా, మీకోసమే ఎండీ పదవి వద్దనుకుంటున్నాను, నాకు పదవి ఇచ్చి మీరు వెళ్ళిపోతారేమోనని భయంగా ఉంది. ఇంకా రిషి, ఇక నుంచి నీ కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకుంటాను అని అంటే ఇంకా వసు, మీరు ఒక్క మాట ఇవ్వండి, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కాదని అని చెప్పి అంటే ఇంకా అడగగానే రిషి, సరేనని ఇంతకీ ఏ నిర్ణయం అని అడిగితే టైం వచ్చినప్పుడు చెప్తానంటుంది వసు. ఇంకా మరోవైపు ధనరాజ్కి సరోజ ఫోన్ చేస్తుంది. మీరు మా ఊరు చూశారు, నేను మీ ఊరు చూడొచ్చా అని అంటే ఇంకా ధనరాజ్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఫోన్ చేయి, అంతా నేను చూసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఎలాగైనా బావని కలవాలి, లేకుంటే వసు బావని మాయం చేస్తుంది అని మనసులో అనుకుంటుంది సరోజ. మరోవైపు రిషికి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. ఇంకా శైలేంద్ర, నువ్వు నిజంగానే రంగావా లేదంటే నిజంగా రిషివా అని అంటే ఇంకా రిషి క్యారెక్టర్లో ఉన్నాను కదా సార్, అందుకే రిషిలాగా మారిపోయాను అని అంటే ఇంకా శైలేంద్ర, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఇంకా రిషి, నీ భయం నాకు అర్థమైంది అన్నయ్య, నేను ఇటు నుంచి ఇటే మా ఊరు వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కదా, వీళ్ళు నన్ను వదిలేలా లేరు అని అంటే ఇంకా శైలేంద్ర, నువ్వు రిషిలా ఉందామని ఫిక్స్ అయిపోయావా అంటే ఇంకా రిషి, చీచి, నాకు నా వాళ్ళు ఉన్నారు, నాకు మా నానమ్మ నా కోసం బెంగ పెట్టుకుందంట, ఇక నటించడం నా వల్ల కావట్లేదు అని అంటే ఇంకా శైలేంద్ర, ఇంకా 3 రోజులే, నీ పని అయిపోయాక నిన్ను దగ్గరుండి నేనే పంపిస్తాను అంటే ఇంకా రిషి, నీ మీద నమ్మకం ఉంది కాబట్టే వీళ్ళు నరకం చూపిస్తున్నా భరిస్తున్నాను అని అంటాడు. ఇంకా శైలేంద్ర, ఇంతకీ రేపు ఏం చేస్తావని అంటే ఇంకా శైలేంద్ర అలా అడగగానే, రేపు ఎండీని ప్రకటిస్తాను, అర్హత ఉన్న వాళ్ళని ప్రకటిస్తాను అంటాడు రిషి. అర్హత ఏంట్రా అర్హత, నేను చెప్తుంది ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి, వసు వచ్చిందా అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, రేపు అర్హత ఉన్న నన్నే ఎండీగా ప్రకటించాలి అని ఇంకా శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా మహేంద్ర ఇంటికి అనుపమ వస్తుంది. అనుపమకి థ్యాంక్స్ చెప్తాడు రిషి. మను గురించి అడిగితే పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. ఇంతలో వసు వస్తుంది. అనుపమతో, మెల్లిగా మామయ్యకు 2 కొడుకులు అన్న నిజం తెలిసే సమయం వచ్చింది అనిపిస్తుంది అని అనుకుంటుంది వసు. మీరేం మాట్లాడుకుంటున్నారో మాకు చెప్తే మేము వింటాము కదా అని చెప్పి ఇంకా మహేంద్ర అడగడంతో అనుపమ, వసు కంగారు పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.